రాజధాని అన్నాడు, ముంపు ప్రాంతం అన్నాడు. అసలు ముంపు ప్రాంతం కాని ప్రాంతాన్ని ముంపు ప్రాంతంగా చూపిద్దామని బలవంతంగా ముంపు తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేశాడు. గ్రాఫిక్స్ అని ఏదైతే ప్రేలాపన చేశారో అదే గ్రాఫిక్స్ బిల్డింగ్స్ లో కూర్చుని 5 సంవత్సరాల పాటు ఎలగబెట్టాడు పరిపాలన. దాన్ని ఒకవేళ మనం పరిపాలన అనదలుచుకుంటే ఎలగబెట్టాడు 5 సంవత్సరాల పాటు. ఇన్ని మాట్లాడుతుంటే కూడా ఇవాళ రోజున మాట్లాడేటువంటి మేధావులకి నా ప్రశ్న ఒకటే, ఫర్గెట్ అబౌట్ వైఎస్ఆర్సీపీ. వాళ్ళని అసలు కన్సిడరేషన్ లోకే తీసుకో. వాళ్ళది ఒక పార్టీ అనుకో, వాళ్ళది ఒక బతుకు అనుకో, వాళ్ళది ఒక ఫేక్ పార్టీ, ఫేక్ బతుకులు, చిల్లర రాజకీయం వాళ్ళది. అందుకే అంటాం ఫేకు జగన్ అని, ఉత్తిగే అనం జగన్ మేము. ఇవాళ నేనేమంటానంటే ఈ మేధావులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి అభివృద్ధి వికేంద్రీకరణ కనపడట్లేదా మీకు? కళ్ళు కనపడట్లేదా మీకు? తెలీదా మీకు? చదువుకోలేదా మీరు? కనబడట్లేదా మీకు? టీసీఎస్ గూగుల్ ఎక్కడొచ్చాయి? విశాఖపట్నంలో వచ్చాయి. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఎక్కడుంది? వాళ్ళ రాయలసీమలో ఉంది. ఇవాళ మీరు చూస్తే ఓర్వకల్లో కావచ్చు, కొప్పర్తిలో కావచ్చు ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. కర్నూలులో 300 ఎకరాల్లో డ్రోన్ సెంటర్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఏం తమాషాలా? అసలు అంటే 4 డబ్బులు ఇచ్చితే లేకపోతే ఎవడో వచ్చి ఆహా నువ్వు తోపు నువ్వు తురుమానంగాని ఇలాంటి దరిద్రపు కొట్టు రాతలు రాసేస్తారా? మరి 5 సంవత్సరాల్లో కనీసం ఫర్గెట్ అబౌట్ అమరావతి, విశాఖపట్నం ఏం ఎలగబెట్టాడు? కర్నూలు ఏం ఎలగబెట్టాడు? ఒక్క ఇటుకని వేసాడు ఎక్కడన్నా? 3 రాజధానుల పేరుతో ప్రజల్ని మభ్య పెట్టాడు. ప్రజల్ని ఎక్కడికక్కడ అంటే ఒక డైవర్షన్ టాక్టిక్స్ తీసుకొచ్చాడు. ఆ రోజున ఎవరు మాట్లాడలేదు. మేము ఇంత మాట్లాడుతున్నాం. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు సో కాల్డ్ మేధావులు వీళ్ళు వచ్చి, మేధావులు ప్లీజ్ సరే మీ వర్షన్, నేను అనేది ఏంటంటే ఇప్పుడు మిగిలిన ప్రాంతాలకు ఏం జరగట్లేదు అన్నప్పుడు మీరు అన్నారు రాజధాని అమరావతికి ఈ పెట్టుబడులు వచ్చింది ఈ డెవలప్మెంట్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ ఇన్ఫ్రా, ఉత్తరాంధ్రకి రాయలసీమకు వచ్చినవి పెట్టుబడులు. అంటే ఇప్పుడు గూగుల్ కి సంబంధించి లోకేష్ గారు చేసిన లిస్ట్, సో అవి మీరు చాలా గట్టిగా ఎందుకు అడ్రస్ చేయటం లేదు? అది వేరు ఇది వేరు అని మరి ఇప్పుడు వీళ్ళకి చెప్తున్నప్పుడు ఇప్పుడు వాళ్ళ దాని ప్రాంతీయ అసమానత అంటున్నారు కదా. నేను ఒక విషయం చెప్తాను చంద్రిక్ గారు, తప్పనుకోవద్దు. ఇప్పుడు తెలియని వాడికి మనం చెప్పచ్చు, అసలే తెలియని వాడికి మనం చెప్పచ్చు, మొత్తం తెలిసిన వాడికి మనం చెప్పచ్చు. తెలియకుండా తెలుసు అని చెప్పి దొంగ నాటకం ఆడేవాడికి ఏం చెప్తారు మీరు? నాకు ఒక విషయం చెప్పండి. ఇవాళ తెలియని వాడికైతే ఏమన్నా చెప్పచ్చు మనం, వాడికి తెలియదు కాబట్టి వాడు నువ్వు చెప్పింది వింటాడు. మొత్తం తెలిసిన వాడికి సరే నేను ఏదన్నా చెప్తున్నానంటే ఓహో దీనికి ఇంకొంచెం ఎక్స్టెన్షన్ గా ఇది ఉంటుందని అనుకుంటాడేమో. కానీ ఇవాళ రోజున తెలియకుండా నాకు తెలుసు అని చెప్పి ఒక ఫాల్స్ ఫేస్ తీసుకొని ముందరికెళ్లే వాళ్ళ గురించి ఏం చెప్తాం? వాళ్ళు కావాలనే చేస్తున్నారు. విష ప్రచారం అనేటువంటిది వాళ్ళ డిఎన్ఏ లో ఉంది. చెయ్యకపోతే వాళ్ళు బతకలేరు. దట్ ఈస్ దేర్ మోడస్ ఆపరాండి. మీరు ఇవాళ అంటున్నారు జ్యోత్స్న గారు మీరు ఎందుకు చెప్పట్లేదండి? ప్రజలు చూడట్లేదా? ఉద్యోగాలు ఎక్కడ వస్తున్నాయి? ప్రజలు చూడట్లేదా? చూస్తున్నారు కదా ప్రజలు. ఇంకో విషయం చెప్తాను. మీరు అంటే సమయం ఇస్తారు కాబట్టి నెక్స్ట్ టైం అయినా నేను మళ్ళీ నెక్స్ట్ టర్మ్ లో మాట్లాడినప్పుడు చెప్తాను నేను. కానీ మేము ఇవాళ రోజున ఆ రోజున చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం, అమరావతి రాజధానిగా చేసే ప్రయత్నంలో మేము కొన్ని చాలా క్లియర్ కట్